నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి బ్రదర్. ఆ గోల్స్ రీచ్ అవడానికి నేను కష్టపడుతున్నా. తాగే నీళ్ల దగ్గర నుంచి, కూర్చునే స్థలం దగ్గర నుంచి, ఆఫీస్లో జాబ్ చేసే ప్రదేశంలో సహా తన కులాన్ని బట్టి, తన జాతిని బట్టి తనను చాలా దారుణంగా అవమానపరచడం, కించపరచడం ఆ మహనీయుడు తట్టుకోలేకపోయాడు. నా జాతి మొత్తం దీని విషయంలో ఆలోచన చేయకపోయినా నేనన్నా దీని గురించి ఆలోచన చేయాలి. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను, ఈ అన్యాయాన్ని నేను సహించలేను. నా బ్రతుకు మొత్తాన్ని పణంగా పెట్టైనా సరే, నా జీవితాన్ని అంకితం చేసైనా సరే, నా జాతికి ఈ అవమానాల పరిస్థితి నుంచి విముక్తి కలిగించాలి. దానికోసం ఎంత కష్టపడైనా సరే నేను సాధించాలి అని ఆ పసితనం నుండే దీక్షాబద్ధుడై నడుం కట్టి కష్టపడి చదవటం మొదలుపెట్టాడు. మనాళ్ళు ఒక దేశానికి పోయారంట, రాజ్యాంగ రచన కోసం, కొన్ని సలహాల కోసం. ఆ దేశంలో ఉన్న నాయకుడు చెప్పాడంట, ప్రపంచ మేధావిని మీ దేశంలో పెట్టుకుని నా దగ్గరికి వచ్చారేమని. భార్యకు లెటర్ రాసినప్పుడు భార్య చెప్పింది, ఇక్కడ పరిస్థితులు ఏం బాగలేవు, పిల్లలకు బాగలేదు అని. అబ్బాయికి బాగలేదు, ప్రాణాపాయంలో ఉన్నాడు. నువ్వు ఎంతమైతే పంపమన్నావో అంత వాడికి ఖర్చు అవుతుంది. వాడికి ఆ డబ్బులు పెట్టకపోతే వాడు బ్రతకడు. మరి వాడికి పెట్టమంటావా, నీకు పంపమంటావా? పోతే నా బిడ్డ పోతాడు. కానీ నేను చదువు ఆగితే నా జాతి అంతే ఉంటుంది అని చెప్పినట్టే చేసింది. బిడ్డ చచ్చిపోయాడు. ఏం చేయాలి? అలా వరుసగా సమస్తాన్ని కోల్పోతూ, దారుణమైనటువంటి ఇబ్బందుల్ని కొనసాగిస్తూ చివరికి ఎట్టకేలకు రాజ్యాంగ రచయితగా అంబేద్కర్ తప్ప ఇంకొకడు లేడు అనిపించుకునే స్థాయికి ఎదిగాడు. ఆయనకే అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. గత్యంతరం లేక, ఇక అంత తోడు లేక ప్రపంచ మేధావి అని ప్రసిద్ధిగాంచాడు. ఈరోజు చాలా 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 ఉద్యోగాలలో, చాలా మెయిన్ హోదాలలో దళితులు ఉండటానికి కారణం ఆయన ప్రయాస. మళ్ళీ వాడు ఫోటోలు అంబేద్కర్ బొమ్మ కూడా పెట్టుకుంటాడు. ఎందుకు? ఛాలెంజ్ కోసం. ఆ వెనక పెద్ద సెక్యూరిటీ వచ్చింది, అందరిని వదిలిపెట్టి రిక్షా బండి కూర్చుంది. ఏంటి మేడం, ఇన్ని కార్లు, ఇంత సెక్యూరిటీ ఉంటే మీ ప్రొటెక్షన్ మా బాధ్యతగా మేడం, మీరు వెళ్ళి రిక్షా బండిలో కూర్చున్నాడు. వారు పిచ్చోడ, మా నాన్న ఆయన. ప్రతి మనిషికి ఒక గురి, ఒక దర్శనం, ఒక భారం అనేది ఉండాలి. గురి లేని బ్రతుకు, దర్శనం లేని బ్రతుకు, భారం లేని బ్రతుకు శూన్యంతో సమానం. మీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నవాళ్లే కావచ్చు, మీరు టీనేజర్స్ కావచ్చు. కానీ ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ఒక దర్శనము కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఒక గురిని ఏర్పరచుకొని ఆ గురిని రీచ్ అవడానికి మనం కష్టపడాలి. ఇది సౌలు మనకు నేర్పుతున్న పాఠం, అదే పౌలు మనకు నేర్పుతున్న పాఠం. ఈ లోకంలో మనుషులు కూడా బ్రతుకుతున్న మనుషులు కూడా ప్రతి ఒక్కడు ఏదో గురిని ఏర్పరచుకొని ఉంటాడు. ఆ గురిని రీచ్ అవడానికి, అదే గోల్ అంటారు కదా. నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి బ్రదర్, ఆ గోల్స్ రీచ్ అవడానికి నేను కష్టపడుతున్నా అంటారు. అలా కొంతమందికి ఉన్న ఆ గోల్స్ని రీచ్ అవడానికి ప్రయాసపడతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసు. బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ రచయిత. ఆయన దళితులకు జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని చూశాడు, ప్రాక్టికల్గా అనుభవించాడు. ఎంతోమంది అంటరానితనాన్ని చూపించి వారికి చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని నిరసించాడు, అల్లాడిపోయాడు. తన జీవితంలోనే తాగే నీళ్ల దగ్గర నుంచి, కూర్చునే స్థలం దగ్గర నుంచి, ఆఫీస్లో జాబ్ చేసే ప్రదేశంలో సహా తన కులాన్ని బట్టి, తన జాతిని బట్టి తనను చాలా దారుణంగా అవమానపరచడం, కించపరచడం ఆ మహనీయుడు తట్టుకోలేకపోయాడు. సహజంగా సమాజంలో చాలామంది అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి 100 మంది ఆ సమస్యను ఎదుర్కొంటున్నారు అనుకో, 101 కూడా ఏమనుకుంటాడో తెలుసా? 101 వాడు కూడా ఏమనుకుంటాడో తెలుసా?
అందరూ అనుభవిస్తున్నారు, నేను అనుభవిస్తున్నా, ఇంకా చేసేదేముంది. అదంతే. ఆ జాతిలో పుట్టడమే మా పాపం. దేవుడు మా ముఖాన్ని అలా రాశాడు. మేము అనుభవించాలి. ఇక ఈ పరిస్థితి ఎవడు మారుస్తాడు? ఈ పరిస్థితిని ఎవడు చక్కదిద్దుతాడు? ఈ రకంగా తరతరాల అవమానాలతో అన్యాయమైపోతున్న ఈ జాతి కర్మ ఇంతే అనుకోవచ్చు. మరి ఇప్పుడు 1,00,000 మంది ఆ బాధ అనుభవిస్తుంటే 1,01వ వాడు కూడా ఖచ్చితంగా అదే అనుకుంటాడు. ఇంతమంది అనుభవిస్తున్నప్పుడు మనం ఒక లెక్క ఏముంది తీ అని దులిపేసుకొని వెళ్ళిపోతాడు. కానీ అంబేద్కర్ అలా రాజీ పడలా. అంబేద్కర్ మహనీయుడు అలా రాజీ పడలా. ఆయన ఏమన్నాడో తెలుసా? నా జాతి మొత్తం దీని విషయంలో ఆలోచన చేయకపోయినా నేనన్నా దీని గురించి ఆలోచన చేయాలి. ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను, ఈ అన్యాయాన్ని నేను సహించలేను. నా బ్రతుకు మొత్తాన్ని పణంగా పెట్టైనా సరే, నా జీవితాన్ని అంకితం చేసైనా సరే, నా జాతికి ఈ అవమానాల పరిస్థితి నుంచి విముక్తి కలిగించాలి. దానికోసం ఎంత కష్టపడైనా సరే నేను సాధించాలి అని ఆ పసితనం నుండే దీక్షాబద్ధుడై నడుం కట్టి కష్టపడి చదవటం మొదలుపెట్టాడు. క్లాస్ రూమ్లో ఆయన కూర్చుంటే ఎవ్వడూ పరిష్కరించలేని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పేవాడు. కానీ ఆయన మాత్రం లాస్ట్ కూర్చోవాలి. ఆయనకు దప్పిక అయితే మిగిలిన పిల్లలేమో వెళ్ళి గ్లాసు కుండలో ముంచుకొని తాగొచ్చు. కానీ ఆయనకు దప్పిక అయితే ఆయన కుండ దగ్గరకు దూరంగా వెళ్ళి నిలబడి నీళ్ళని చెప్పాలి. అప్పుడు కాడగంట ఉంటుంది, కాడగంట సాంబారు గంట అంటారు, ఐడియా ఉందా? ఏమో సాంబారు గంట. పాపం అందరి పిల్లల్లో ఆయన ఒక పిల్లోడు. ఎవరూ చెప్పలేని లెక్కలు ఆయన చెప్తాడు. ఎవరూ ఆన్సర్ ఇవ్వలేని ప్రశ్నలకు ఆయన ఆన్సర్ ఇస్తాడు. క్లాస్ ఫస్ట్. కానీ తాగే నీళ్లను కూడా ఆయన తాగనిలా. మిగిలిన పిల్లలందరూ వెళ్ళి తాగుతున్నారు, నన్ను ఎందుకు తాగనీయరు మాస్టర్ అంటే, అరే నువ్వు అంటరాని జాతిలో పుట్టావు. ఒకసారి వెళ్ళి ఆయన అలాగ తీసుకున్నందుకు సారు కొడతాడు. నీకు దప్పికైతే నన్ను అడగాలి, నేను వచ్చి పోస్తాను. అతన్ని కేటాయించబడినటువంటి పాత్ర సపరేట్గా ఉంటుంది. ఆ పాత్రను పట్టుకుంటే, లేదా దోసిలి పట్టుకుంటే, దోసిలి పాత్ర కూడా దోసిలి పట్టుకుంటే ఆ కాడగంట తీసుకొని ఆ దోసిట్లో పోస్తే తాగుతాడు. పోయే దారిలో ఒక చోట మంచినీళ్ళు అవుతాయి ఆయనకి. మంచినీళ్ళు అయినప్పుడు ఒక బావి ఉంటుంది, దిగుడు బావి లాంటిది. అందులోనికి వెళ్ళి తాగుతాడు. పాపం నీళ్లు తాగుతాడు. నీళ్లు తాగినందుకు ఆ బావి మలినమైపోయిందని అతన్ని కొట్టి, అంబేద్కర్ గారిని కొట్టి ఆ బావిని పరిశుద్ధపరచడానికి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఎందుకు? దళితుడు నీళ్లు తాగాడని. అంటరాని వాడు ఆ నీళ్లు ముట్టాడు, నీళ్లు అపవిత్రమైపోయినాయి అని. ఎంత దుర్మార్గమో చూడండి. ఇవన్నీ ఆయన హృదయాన్ని గాయపరిచినాయి. ఒక గురిని ఏర్పరచుకున్నాడు. నా జాతి అన్యాయం అయిపోతుంది, నా జాతిని ఉద్ధరించాలి. ఎట్లా చేయాలి? రాత్రింబగళ్ళు అదే తపన. పెద్దవాడయ్యాడు, పెళ్ళయింది, పిల్లలు. అయినా చదువు ఆపలా, చదువుతానే ఉన్నాడు. కొంతమంది కొన్ని విషయాల్లో దీక్ష బోనతారు కానీ చెంచలులు, పట్టుబడతారు కానీ చెంచలులు, స్థిరం లేనోళ్ళు ఏదో సాధించాలని కలలుగంటారు, ఏవో ఆశయాలు కలిగి ఉంటారు, కానీ 4 రోజుల్లో వదిలేస్తారు. కొన్ని ప్రతికూలతలు ఎదురుగానే అబ్బో ఏదో చేద్దాం అనుకున్నా, అబ్బో మన వల్ల అయ్యేటట్లేదు, అబ్బో ఇది మన కష్టమయ్యేటట్టుందని వెధవతనంతో రోషాన్ని పక్కన పెట్టి ఛాలెంజ్లు విరమించుకొని తోక ముడిచి పారిపోతారు. పిరిగి పందలు, దద్దమ్మలు. కానీ ఆయన అలా లేడు. ఏ పట్టు ఏదైనా సరే అన్నిటినీ అధిగమించేది అక్షర జ్ఞానం. కాబట్టి సమాజాన్ని శాసించాలన్నా, ఏన్ని శాసించాలన్నా ఎవ్వడూ చదవనంత చదువు నేను చదవాలి. నన్నెవడు అందుకోకూడదు, నన్నెవడు రీచ్ కాకూడదు. నా అంతస్తుకు చేరాలంటే
వాడి వల్ల కాకూడదు. అలాంటి ఉన్నతమైనటువంటి ప్లేస్లో నేను ఉండాలి. మనాళ్ళు ఒక దేశానికి పోయారంట, రాజ్యాంగ రచన కోసం, కొన్ని సలహాల కోసం. ఆ దేశంలో ఉన్న నాయకుడు చెప్పాడంట, ప్రపంచ మేధావిని మీ దేశంలో పెట్టుకుని నా దగ్గరికి వచ్చారేమని. అంబేద్కర్ గారి గురించి మాకు సలహాలు ఇచ్చినోడు మీ దగ్గర పెట్టుకొని మాకు గైడెన్స్ ఇచ్చిన వాడిని మీ దగ్గర పెట్టుకొని మీరు మా దగ్గరకు వచ్చారేంది అన్నాడు. అంటే వాళ్ళు కూడా ఆయన సలహా పొందారు. ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు. చదువుతున్నాడు, విదేశాల్లో చదువుతున్నాడు. భార్య డబ్బులు పంపిస్తుంది, భార్య కష్టపడి పనిచేసి డబ్బులు పంపిస్తుంది. బాగా వినండి, ఏదైనా భూమి మీద మనం పుట్టాము, బ్రతుకుతున్నాము, జీవితంలో మనుగడ సాగిస్తున్నామంటే ఒక రోషం, ఒక పట్టుదల, ఒక గురి, ఒక భారం, ఒక దర్శనం, ఒక గమ్యం. ఆడ మనిషికైనా మగవాడికైనా ఆ గురిని పెట్టుకొని బ్రతకాలి. భౌతికంగా కొన్ని గురులు, ఆధ్యాత్మికంగా కూడా కొన్ని గురులు మనం కలిగి ఉండొచ్చు. ముఖ్యంగా నేను ఫస్ట్ భౌతికమైన వాటి గురించి మాట్లాడుతున్నాను. భౌతికమైందంటే ఈ సమాజానికి సంబంధించిన భూ సంబంధమైన దాని గురించి మాట్లాడుతున్నాను. అందుకు ఒక వ్యక్తిని మీకు సాక్ష్యంగా చూపిస్తున్నాను. మీరు చదివినా, ఆయన స్టోరీస్ తెచ్చుకొని చదివినా మీకు ఈ సంగతులు బోధపడతాయి. అవసరం లేదు, దేవుని కృపను బట్టి నాకున్న పరిజ్ఞానంతో నేను మీకు అందిస్తున్నా. చదివి భార్య ఇక్కడ నుండి పని చేసి ఆయనకు డబ్బులు పంపిస్తే ఆయన దాన్ని బట్టి పెట్టుకొని తిని చదవటం మొదలు పెట్టాడు. కొన్నిసార్లు భార్యకు లెటర్ రాసినప్పుడు భార్య చెప్పింది, ఇక్కడ పరిస్థితులు ఏం బాగలేవు, పిల్లలకు బాగలేదు అని. ఒకసారి అవసరమైంది, మనీ పంపించమని రాశాడు. ఆమె ఏం చెప్పిందో తెలుసా? అబ్బాయికి బాగలేదు, ప్రాణాపాయంలో ఉన్నాడు, నువ్వు ఎంతమైతే పంపమన్నావో అంత వాడికి ఖర్చు అవుతుంది, వాడికి ఆ డబ్బులు పెట్టకపోతే వాడు బ్రతకడు, మరి వాడికి పెట్టమంటావా నీకు పంపమంటావా? ఆయన ఏమన్నాడో తెలుసా? పోతే నా బిడ్డ పోతాడు, కానీ నేను చదువు ఆగితే నా జాతి అంతే ఉంటుంది. నాకే పంపు, నేను చదవాలి, నేను నా కుటుంబం ఆహుతైనా పర్వాలా, నా జాతిని ఉద్ధరించాలి. ఒక భారం, ఒక దర్శనం ఏమీ పట్టల ఆయనకి. హృదయంలో ఒక భారం. ఏ విధంగా ఆ పట్టుదల ఉందో చూడండి. నిజంగానే అది అంతే చేసింది, ఆ తల్లి అంతే చేసింది, అని చెప్పినట్టే చేసింది. బిడ్డ చచ్చిపోయాడు. ఏం చేయాలి? అలా వరుసగా సమస్తాన్ని కోల్పోతూ, దారుణమైనటువంటి ఇబ్బందుల్ని కొనసాగిస్తూ, చివరికి ఎట్టకేలకు రాజ్యాంగ రచయితగా అంబేద్కర్ తప్ప ఇంకొకడు లేడు అనిపించుకునే స్థాయికి ఎదిగాడు. ఆయనకే అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. గత్యంతరం లేక, ఇక అంత తోడు లేక ప్రపంచ మేధావి అని ప్రసిద్ధిగాంచాడు. తన జాతిగా అవమానపరిస్తే, ఎవడైనా కులం పేరుతో దూషించినా, తృణీకరించినా, అంటరానితనాన్ని కనపరిచినా కొన్ని చట్టాలను చేసి, కొన్ని సెక్షన్స్ పెట్టి వాడికి వెంటనే కేసు అయ్యేటట్టు, SC ST అట్రాసిటీ, కులం పేరుతో దూషించిన, నిందించిన మొత్తాన్ని ఎక్కడెక్కడ ఇరికిచ్చాడు. అంతేకాదు తన జాతికి ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఆయన మేల్కొన్నాడు. ఈరోజు చాలా 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 ఉద్యోగాలలో, చాలా మెయిన్ హోదాలలో దళితులు ఉండటానికి కారణం ఆయన ప్రయాస. మీరు గమనించండి, ఈరోజు దళిత సమాజాల్లో దేవుని కృపను బట్టి రెండు ఉంటాయి. ఒకటి చర్చి ఉంటుంది, రెండవది అంబేద్కర్ మహనీయుని విగ్రహం ఉంటుంది. దారి చూపుతున్నట్టు, వేలు చూపించి దారి చూపుతున్నట్టుగా ఈరోజు
తల ఎత్తుకొని తిరిగి కులం పేరుతో గర్వించే వాళ్ళ ముందు కుర్చీలో కూర్చొని వాళ్ళకి ఆజ్ఞ జారీ చేసేటువంటి స్థాయిని ఈనాడు తన వాళ్ళు పొందారు అంటే అది ఆయన కష్టం, ఆయన త్యాగం, ఆయన ప్రయాస, ఆయన బ్రతుకును సమర్పించుకున్న తీరు. ఏమండి, ఎప్పుడైతే ఒక దర్శనాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడతామో, ప్రయాసపడతామో, ఇంకా ఏవి మనల్ని గెలవలేవు. ఏవైనా ఎవరిని గెలుస్తాయో తెలుసా? ఏ దర్శనం లేనోడిని, ఏ గురి గమ్యం లేనోడిని, ఏ భారం లేనోడిని, ఏ ఛాలెంజ్ తీసుకోనోడిని లోకం ఆటాడుకుంటుంది, ఆకర్షణలు ఆటాడుకుంటాయి. పిచ్చుకొక్క తిరిగినట్టు తిరుగుతుంటాడు, అటు పడితే అటు, ఇటు పడితే ఇటు. గురి లేని బతుకులు ఏముంది? ఒక దర్శనం లేని జీవితాలు ఏముంది? ఒక కర్తవ్యం, కార్యదీక్ష, నేను ఇది సాధించాలనే పట్టుదల లేని బతుకులకు అర్థమేముంది? పిచ్చికొక్కలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు, అటు ఇటు అటు ఇటు అటు ఇటు. చివరికి శూన్యంగా మిగిలిపోతారు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎటు పడితే అటు నడిపించబడతా ఉంటారండి. కానీ గురి కలిగిన వాళ్ళు, ఒక భారం కలిగిన వాళ్ళు, ఒక దర్శనం కలిగిన వాళ్ళు ఎన్ని చుట్టుముట్టిన లెక్క చేయరు. ఎందుకంటే అనుకున్నది సాధించాలి అంటే ఇక అదొక్కటే తప్ప ఇంకేం కనపడవు. ఇక ఆకర్షణలన్నీ బ్లర్ అయిపోతాయి. మన చుట్టూ ముట్టి మనల్ని లాగా చూసి ఆకర్షణలన్నీ బ్లర్ అయిపోతాయి. మనం సాధించాలనుకున్నది ఒక్కటే మన కళ్ళ ముందు ఉంటుంది. కొట్టు, గట్టి కొట్టు, అర్థమైతే కొట్టు, లేకపోతే సర్దుకో. ఈ మాట నేను రోషం కలిగిన వాళ్ళతో చెబుతున్నా, ఎదవలతో చెప్పట్లా, ఎదవ మోకాలతో చెప్పట్లా. రోషము, పట్టుదల, ఛాలెంజింగ్ మైండ్ కలిగిన వాళ్ళతో చెప్తున్నా నేను. ఆ తత్వం కలిగిన వాళ్ళు స్త్రీలలో ఉన్నారు, పురుషుల్లో ఉన్నారు. సౌలుకు అలాంటి దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు, ఒక గురిని ఇచ్చాడు, భారాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం తన కళ్ళ ముందు పెట్టుకున్నాడు గనుక, ఆ గురిని తన కళ్ళ ముందు పెట్టుకున్నాడు గనక, దాన్ని ఎట్లనైనా రీచ్ అవ్వాలనేటువంటి రోషాన్ని కలిగి ఉన్నాడు గనక, ఆకలి దప్పులు సౌలుని కృంగదీయలేకపోయినాయి, వస్త్రహీనత సౌలుని కృంగదీయలేకపోయింది, వ్యాధి బాధలు సౌలుని ఆపలేకపోయినాయి, రకరకాల శారీర ఇచ్చలు సౌలుని కట్టడి చేయలేకపోయినాయి. సౌలు ఒక గోల్, ఒక గురిని ఏర్పరచుకున్నాడు. దాన్ని రీచ్ అయ్యే దిశలో ఒక వీరుళ్లాగా ప్రయాణం చేసిన యోధుడు పౌలు. ఈరోజు ఈ మాటల్ని దేవుడు మన ముందు ఎందుకు తీసుకొచ్చి పెట్టాడంటే, గురి లేని జీవితాలు, విలువ లేని జీవితాలు, గురి లేని బ్రతుకులు, అర్థం లేని బ్రతుకులు. ఒక ఆడ మనిషిగా నువ్వు భూమి మీద పుట్టావు, మగవాడిగా భూమి మీద పుట్టావు. ఏర్పరచుకో కొన్ని గురులు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్యామిలీ గతుకుల చితుకుల అతుకుల మయమైపోయి ఉంది. కుటుంబంలో అందరందరే. మరి అందరందరగానే ఉంటే ఎట్లా? నువ్వన్న నడుం కట్టాలిగా. ఎట్లా? ఆ కుటుంబాన్ని నేను ఎక్కదీయాలి, నా కుటుంబానికి నేను రెక్కలు తేవాలి, నా కుటుంబాన్ని నేను నిలబెట్టాలి, పడిపోతున్న నా కుటుంబాన్ని ఎట్లనైనా నేను కట్టాలని ఒకళ్ళన్న నడుం కట్టాలిగా. ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి అహర్నిశలు పాటుపడాలి, దేవుని ముందు కష్టపడాలి. అలాగే సమాజంలో కూడా చేయదగ్గదేదో చేసి, ఓ తమ్ముడా, నీ ఇంటిని ఎవడొచ్చి బాగు చేస్తాడు? నీ కుటుంబాన్ని ఎవడొచ్చి బాగు చేస్తాడు? నీ సమాజాన్ని ఎవడొచ్చి బాగు చేస్తాడు? ఎవడో వస్తాడు బాగు చేస్తాడని నువ్వెందుకు ఆగాలి? నీ చేతనైనంత మటుకు నువ్వు పోరాడితే నీ వలన నీ కుటుంబం, అలాగే సమాజంలో కొన్ని జీవితాలు బాగుపడుతుండొచ్చు కదా. అలాగున్న ఒక కార్యాన్ని, ఒక దీక్ష పోనొచ్చు కదా నువ్వు. పట్టదో. ఎందుకంటే పడితే ఇంక వాళ్ళు సామాన్యంగా ఉంటారా? నీ సమాజంలో చాలామంది అన్యజనులు నశించిపోతున్నారు. చాలామందికి దేవుని సత్యం తెలియదు, తెలిసినా సరైనటువంటి సాక్ష్యాలు కనపడక, సరైన మాదిరిలు కనపడక. సమాజంలో చాలామంది ఉన్నారండి భక్తిపరులు, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ కరెక్ట్గా కనపడనందున చాలామంది అన్యులుగానే ఉండిపోయారు. వారి మధ్యలో నువ్వున్నావు. నువ్వు నిలబెట్టు సాక్ష్యాన్ని, నువ్వు బ్రతుకు దేవుని కోసం రోషంగా, నువ్వు కదిలించు అన్యజనుల్ని, నువ్వు ఇవ్వు అన్యజనులకు సాక్ష్యం. వాళ్ళు మారి రక్షణలోనికి వస్తే నువ్వు గట్టు సంఘం. పనికిమాలోడా, పిరికి దద్దమ్మ, చేతగానోడా,
వెధవనర వెధవా అని అప్పుడు నేను నిన్ను అనను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అని అప్పుడు అనను నేను నిన్ను. నువ్వివ్వు దేవునికి సాక్ష్యం. నువ్వు నిలబెట్టు నీ కుటుంబాన్ని, నువ్వు నడుంగట్టు నీ సమాజానికి, నీ ప్రజలకు, నీ బంధువులకు ప్రేమ చూపి వాళ్ళని ఎలాగైనా నేను గెలవాలి, ఎలాగైనా వాళ్ళ ఆత్మను రక్షించాలి. ఆ భారం నీ గుండెల్లో ఉంటే నీ కాళ్ళు ప్రార్థనా గదికి వెళ్తాయి. దేవుని పాదాలు పట్టుకొని గోజాడుతావు, మొర్ర పెడతావు, మొత్తుకుంటావు, ఏడుస్తావు, అంగలారుస్తావు. ఒక పక్క దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతావు, మరో పక్కన వాళ్ళని పట్టుకోవడానికి, వాళ్ళని రక్షించడానికి ఎలా బ్రతకాలో బ్యాలెన్స్ అవుతావు. చెడుతనాన్ని వదిలేస్తావు, ఎందుకంటే సాక్ష్యం పోతే వాళ్ళు రారుగా. అందుకని వాళ్ళ ముందు నీ క్యారెక్టర్ కాపాడుకుంటావు. అంతేకాదు వాళ్ళని దేవుని తట్టు ఆకర్షించడానికి, వాళ్ళకు చూపదగ్గ ప్రేమ నువ్వు ఖచ్చితంగా చూపుతావు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటావు, ఎందుకంటే నీ గురి, గమ్యం, లక్ష్యం వాళ్ళని రక్షించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక ఆడపిల్ల కూడా చెప్తున్నాను నేను. నాకు తెలిసినటువంటి దైవజనురాలు ఒక ఆమె ఉంది. ఆమె ఒక గోల్ కలిగి ఉంది, ఒక గురి కలిగి ఉంది. నేను నా యాత్ర ముగిసేలోపు కనీసం ఇన్ని ప్రాంతాలకు నేను చేరి ప్రార్థనా గుంపులను తయారు చేయాలి, ప్రార్థించేటువంటి ప్రార్థనా వీరులను తయారు చేయాలి అని ఒక గురిని ఏర్పరచుకుంది. ఆ గురిని రీచ్ అవ్వడానికి రాత్రింబగళ్ళు కష్టపడింది, ప్రయాసపడింది. ఆమె నిద్రించే నాటికి నాకు తెలిసి ఇంచుమించు 600 గుంపుల్ని తయారు చేసింది ఆమె నిద్రించే నాటికి ఇంచుమించు 600 గుంపులు. ఏమిటి ఆమె ప్రయాణం అంటే, అనేక మంది గుంపులను తయారు చేయాలి, అనేక మందిని దేవుని ప్రార్థన చేయుటకు, ఆత్మల రక్షణ కొరకు అంగలార్చేటువంటి గుంపులు, రోదన చేసే స్త్రీల గుంపులను నేను తయారు చెయ్యాలి అని నడుంగట్టింది. సువార్త ప్రకటించే గుంపుల్ని కొంతమంది తయారు చేస్తే, ప్రకటించే వారి కోసం ప్రార్థించే గుంపుల్ని కొంతమంది తయారు చేశారు. కొంతమంది తామే వెళ్ళి ప్రకటించారు. రూపాయి కూడేసి తన బ్రతుకంతా ఆ బిల్డింగ్ మీద దృష్టి పెడతాడు. ఇక ఎన్ని బాధలు ఏవి పట్టో, సంపాదించాలి, కట్టాలి. ఆ గురి వాళ్ళ మనసులో ఉన్నంత వరకు ఉద్యోగాన్ని సాధించాలనుకున్నవాడు రాత్రి మగళ్ళు తేడా లేకుండా ఎట్లనన్నా చదవాలి అని ఆ పట్టుదల మనసులో పడితే ఇక ఎవడో చెప్పాల్సిన అవసరంలా మనకి చదువు అని. ఏ కొంచెం ఖాళీ దొరికినా సరే పుస్తకం ముందేసుకొని కూర్చొని స్టడీ చేయటం మొదలు పెడతాం. ఎందుకు? నేను అనుకున్నది రీచ్ అవ్వాలి. ఫలానా జాబ్ నేను కొట్టాలనుకున్నా కొట్టి తీరాలి. దేవునికి మహిమ కలుగును గాక. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎందులో నువ్వు కొట్టాలనుకున్నావు, ఎందులో రీచ్ అవ్వాలనుకున్నావు, ఒకవేళ నువ్వు ఒక గురి పెట్టుకుంటావు, ఒక లక్ష్యం పెట్టుకుంటావు, నిజంగా నీ హృదయంలో నీ అంతటా నీకు అది పడిందనుకో, నేనన్నా నిలబడి నా కుటుంబాన్ని ఎక్కదీయాలి, నేనన్నా నిలబడి క్రైస్తవ సంఘంలో కొంతమందికి జరుగుతున్న అన్యాయానికి నేనన్నా సమాధానం చెప్పాలని నడుంగడితే, ఇక నువ్వు చదువు, జాగ్రత్తగా ఉండు, క్యారెక్టర్ కాపాడుకో, సాక్ష్యం నిలబెట్టుకో, ఆకర్షణల వైపు వెళ్ళొద్దు, నీకు ఎవడు చెప్పే పని లేదు. ఓ అమ్మాయి, నీ మనసులో ఆ ఛాలెంజ్ పడింది అనుకో, అమ్మా నువ్వు అబ్బాయిల వైపు చూడొద్దని నీకు మీ అమ్మ చెప్పాల్సిన అవసరంలా, మా అయ్య చెప్పాల్సిన అవసరంలా, నువ్వే చూడవు. ఎందుకంటే ఎటన్నా చూస్తే మళ్ళీ గురి పోయిద్దిగా, అనుకున్న ఛాలెంజ్ పోయిద్దిగా. ఆ ఛాలెంజ్ వదిలిపెట్టి కనపడ్డ ఆకర్షణ వైపు పరిగెత్తడానికి నువ్వు దద్దమ్మవి కాదుగా, నువ్వు పనికి మాలిన దానివి కాదుగా, నువ్వు వెధవవి కాదు కదా. అది ఎదవలు తిరుగుతారు, అట్లా దద్దమ్మలు తిరుగుతారు, పనికి మాలిన వాళ్ళు తిరుగుతారు. రోషము కసి పట్టుదల లేని పనికి మాలిన దద్దమ్మలు తిరుగుతారు గురిని వదిలిపెట్టి. ఏమనుకోవద్దు, కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా. దద్దమ్మలు తిరుగుతారు, తల్లిదండ్రులకేమో చాలా మాటలు చెప్తారు. ఏమండి, ఆకాశంలో చూపిస్తారు వాళ్ళ జీవితాలని. నీకెందుకు నానా, నువ్వు సాధించలేని నేను సాధిస్తానని ప్రగల్భాలు పలుకుతారు, కోతలు కోస్తారు, సొరకాయ కోతలు. ఇటు తీరా లైన్లోకి వెళ్ళి ఆ కాలేజీలో జాయిన్ అయ్యి మళ్ళీ వాడు ఫోటోలు అంబేద్కర్ బొమ్మ కూడా పెట్టుకుంటాడు. ఎందుకు? ఛాలెంజ్ కోసం అంబేద్కర్ బొమ్మ కూడా పెట్టుకుంటాడు.
దీక్షభూని చదవటం మొదలు పెడతాడు. కొద్ది రోజులు చదివి నాకు ఏ తల్లో దర్శించిద్ది, ఏ తల్లో దర్శించిద్ది అట్ట అంటది. వీడి కుక్క అయిపోతాడు. అందుకని వాళ్ళని యాదవలు అంటున్నాను నేను. ఎందుకు? వీడు తల్లిదండ్రికి ఇచ్చిన ఛాలెంజ్ పోయింది, తోడబుట్టిన వాళ్ళకి ఇచ్చిన ఛాలెంజ్ పోయింది, తన హృదయంలో తనకు తాను చెప్పుకున్న ఛాలెంజ్ పోయింది. ఇప్పుడు జొల్లు గార్చుకుంటూ పరిగెత్తాడు కుక్కలాగా. జొల్లు గార్చుకుంటూ పరిగెత్తాడు కుక్క. ఎటుపోయిందిరా నీ రోషం, ఎటుపోయిందిరా నీ పట్టుదల, ఎటుపోయిందిరా నీ గురి, ఎటుపోయిందిరా నీ దర్శనం, ఎటుపోయిందిరా నీ గమ్యం? రోషం లేనోడా, చెంచల బుద్ధోడా, స్థిరం లేనోడా అని అనాలనిపించింది. మరి నేనంటే బాగుంటుంది కదా, అందుకని నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులకు కోతలు కోసి చెప్పావు కదా, పనికి మాలిందానా, నీకెందుకు నేను సాధిస్తాను మమ్మీ, నేను సాధిస్తాను డాడీ, నీకెందుకు నేను అంత పొడుస్తా ఇంత పొడుస్తానని. అవన్నీ వాళ్ళకి చెప్పిన మాటలన్నీ మర్చిపోయావు, నువ్వు కన్నా కళలు మర్చిపోయావు, నువ్వు పెట్టుకున్న గోల్స్ అన్ని మర్చిపోయి జొల్లు గార్చుకుంటూ ఎడు చూస్తున్నావు పనికి మాలిందానా. ఎవడో వచ్చి అలాగా చెయ్యి ఓపంగానే కుక్కలాగా పరిగెత్తుతున్నావా, కుక్కలాగా. నువ్వు పెట్టుకున్న దర్శనాలు, నువ్వు పెట్టుకున్న గురి ఏది? పనికి మాలిన దద్దమ్మ. ఇంత ఎదవి ఎందుకు మాట్లాడావు? ఎదవ మాటలో ఇంత ఎదవి ఎందుకు మాట్లాడావు? వాళ్ళతో ఎదవ మాటలో రోషం లేని బతుకు. దేవుని దగ్గరకు వచ్చి కూడా కొంతమంది దేవునితో మాట్లాడతారు, నేను సాధిస్తానయ్యా, నేను అంత చేస్తానయ్యా, నేను ఇంత చేస్తానయ్యా, నేను అట్ట చేస్తానయ్యా, ఎట్ట చేస్తానయ్యా. చివరికి అవి కూడా కలిపేస్తారు. ఏవైనా కొన్ని ఆకర్షణలు, కొన్ని పాములు కనపడి అట్లా తోకోపగానే అవి కూడా పోతాయి కొంతమంది దరిద్రులకి. ఏమనుకోవద్దు, రోషం తెచ్చుకుంటారని చెబుతున్నా. సిగ్గు తెచ్చుకొని మార్పు చెందుతారు, పట్టుబడతారని చెప్తున్నా. నిజంగా నీ గుండెల్లో దీక్ష సరైనదైతే, సరైన గురిని నువ్వు ఏర్పరచుకుంటే దాన్ని రీచ్ అయిన దాకా నిద్రపోకూడదు. పోవు. ఇక్కడ సవాల్ ఏంటో తెలుసా? నువ్వు పెట్టుకున్న గురిని రీచ్ అవ్వకుండా నిన్ను అడ్డగించడానికి ఎన్నో శక్తులు గట్టుగట్టి నీ మీద దాడి చేస్తాయి. కానీ నీకున్న పట్టుదల వాటన్నిటినీ గెలిచిద్ది. అంబేద్కర్ మహనీయుడిని సెంటిమెంట్ గెలవలేకపోయింది, ఆకర్షణలు గెలవలేకపోయినాయి. అర్థమైందా? శరీర ఆకర్షణలు గెలవలేకపోయినాయి, శరీర సుఖాలు గెలవలేకపోయినాయి, ఫ్యామిలీ సెంటిమెంటు గెలవలేకపోయింది, ఈ లోకాధికారం గెలవలేకపోయింది. కొంతమంది దుర్మార్గులు రాజావారి సంస్థానంలో అంబేద్కర్ మహనీయుడు జాబ్ చేస్తుంటే ఫైల్ తీసుకొని రమ్మంటే వాడు తీసుకొచ్చి ఇసిరేస్తాడు. ఇది మర్యాద కాదు కదా అంటే, నిన్ను ముట్టి నీ చేతికి ఇవ్వాలా అంటాను. వాళ్ళ మేము ముట్టం. దీని గురించి నేను పెద్ద ఆయనతో మాట్లాడాల్సి ఉంటే మాట్లాడుకో. తన కింది అధికారులు మొత్తం ఆయన అవమానపరుస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అగ్రకులస్తులు. అలాంటి దుర్మార్గుల అవమానాలు కూడా అతన్ని కంట్రోల్ చేయలేకపోయినాయి. కొంతమందికి అలాంటి అవమానాలు తగిలినప్పుడు గాయపడిపోయో అని కృంగిపోతారు. కానీ ఇలాంటి సెంటిమెంట్లు గెలవలేదు, అవమానాలు గెలవలేదు, ఆకలి బాధలు గెలవలేదు, వస్త్రహీనత గెలవలేదు. ఇవన్నీ తనను చుట్టుముట్టినాయా లేవా? నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైతే చేయొద్దు, స్తోత్రం చెప్పు. గెలిచినాయి ఇవన్నీ? ఏమన్నా ఆపినాయా ఆయన్ని? ఆయన అనుకున్నది రీచ్ కాకుండా ఆపినాయా? చదువుతున్న యవనస్తుడా, పట్టుబట్టావు. నిన్ను యధవం చేయడానికి ఎన్నో ఆకర్షణలు నీ చుట్టుముట్టుతాయి. నీ గొప్పతనం ఎక్కడ ఉంటుందో తెలుసా? వాటిని కాలి కింద తొక్కి గెలవటంలోనే ఉంది నీ గొప్పతనం అంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వరుసగా కారులో చాయగానే రిక్షా బండి దగ్గర
బాయ్ కార్లు వస్తున్నాయి, అమ్మగారు వస్తుంది, పక్కన పెట్టు, బండి పక్కన పెట్టు, పక్కన పెట్టు, పక్కన పెట్టు. పాపం గడగడలాడుతా పక్కకు తీసుకెళ్తున్నాడు బండి. ఈలోపు అమ్మగారు రానే వచ్చింది, కారు దిగింది, చక్క నడుచుకుంటూ రిక్షా బండి దగ్గరికి వెళ్ళింది. మేడం మేడం రిక్షా బండి మీ కారు ఆగవా అడిగిపోయింది. ఆ రిక్షా బండి అని పట్టుకుంది, ఏడ్చింది, బండికి కూసుంది, ఇంకా పదా అంది. ఆయన కూడా ఏడుతున్నాడు. ఎవరి అమ్మగారు? అన్ని బళ్ళు వచ్చినాయి, ఆ వెనక పెద్ద సెక్యూరిటీ వచ్చింది, అందరిని వదిలిపెట్టి రిక్షా బండి ఎక్కి కూర్చుంది. ఏంటి మేడం ఇన్ని కార్లు ఇంత సెక్యూరిటీ ఉంటే మీ ప్రొటెక్షన్ మా బాధ్యతగా మేడం, మీరు వెళ్ళి రిక్షా బండిలో కూర్చున్నాడు. వారు పిచ్చోడా, మా నాన్నరా ఆయన, మా నాన్నరా, మా నాన్న ఈ బండి లాగే నన్ను చదివించాడ, ఈ బండి లాగే చదివించాడు. బండి మీద నన్ను తీసుకెళ్ళేవాడు, తెచ్చేవాడు. మా నాన్న కోరికే నేను కలెక్టర్ అవ్వాలని, మా నాన్న కోరికే నా గుండెల్లో పెట్టుకున్నా. నన్ను కన్నా నా తండ్రి ఆశ తీర్చాలని గుండెల్లో పెట్టుకున్నా. నేను వెళ్తున్నా, అందరూ వెళ్ళినట్టు కాలేజీకి వెళ్తున్నా. నా చుట్టూ అందరి చుట్టూ ఉన్న ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ నన్ను గెలవలేకపోయినాయి. కారణం నా తండ్రిని ఎట్లనైనా నేను ఘనపరచాలి, నా తండ్రి ఆశ ఎట్లనైనా నేను తీర్చాలి. నీ ప్రయాన్ని బట్టి నీకుంటాయమ్మా శోధనలో, నీ ప్రయాన్ని బట్టి నీకుంటాయి తమ్ముడు ఆ శోధనలో, కాదని నేను అనను. మనకుంటాయి పరిస్థితులను బట్టి, కొన్ని రకాల ఒత్తిళ్లు ఉంటాయి, కొన్ని శోధనలు ఉంటాయి, అవమానాలు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, ఆకర్షణలు ఎదురవుతాయి. వాటన్నిటిని పంటి బిగున అణుచుకొని అణిచిపడానికి పరిగెత్తుతాం చూడు, అది వీరత్వం అంటే, అది శూరత్వం అంటే, అది ధీరత్వం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాయింట్ నెంబర్ 1 ఏం చెప్పాను నేను? ఒక గురిని, ఒక భారాన్ని, ఒక దర్శనాన్ని కలిగిన జీవితం జీవించాలి. అందులో భౌతికమైనవి ఉన్నాయి, ఆధ్యాత్మికమైనవి ఉన్నాయి. నా కుటుంబం అంధకార బంధంలో పడిపోయింది, కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోయి చివరికి ఫ్యామిలీ మొత్తం కలిసి చావాలనుకున్న పరిస్థితికి వచ్చాం. అలాంటి పరిస్థితి నా జీవితంలో, నా లైఫ్లో ఎదురైనప్పుడు ఎట్లా బయటపడాలో అర్థం కాల. నేనేమనుకున్నానో తెలుసా? నాకు ఏసై తెలీదు. నేనేమనుకున్నానో తెలుసా? నా కుటుంబంలో ఇంకా జరగబోతున్న దారుణాలు నేను చూడలేను గనుక, నా ప్రాణం పోతే బాగుండు, నేను అందరికంటే ముందు పోతే బాగుండని నేను మరణాపేక్ష గలవాడినే ఆలోచన చేయటం మొదలుపెట్టినప్పుడు ప్రభువు నన్ను దర్శించాడు. నా కుటుంబాన్ని ఎలా తీసుకోవాలో, నా కుటుంబాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో, నా కుటుంబం నానా రకాల అవమానాలు పడిన నా కుటుంబం తల ఎలా ఎత్తాలో నాకు తెలియదు. ఆశ ఉంది, ఒడ్డుకు తేవాలని ఆశ ఉంది. అవకాశం దొరికితే నేను ఒక్కడైనా కష్టపడి నా కుటుంబాన్ని, కనీసం చచ్చైనా సరే నా కుటుంబాన్ని ఎక్కదీయాలన్న ఆశ ఉంది. కానీ ఎలా చేయాలో నాకు తెలియదు, ఎలా ముందుకెళ్లాలో నాకు తెలియదు, అసలు నేను ఎలా బతుకుతున్నానో నాకు తెలియదు. అలాంటి టైంలో నా ప్రభువు నన్ను దర్శించాడు. నా ప్రభువు నన్ను దర్శించాడు. పిల్లరా, మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను, బైబిల్ చదవటం మొదలుపెట్టాను. జీవితానికి ఒక క్రమం ఏర్పరిచాడు. నా ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని నా ఫ్యామిలీతో మాట్లాడటం మొదలుపెట్టాను. మీరేం కంగారు పడొద్దు, చింతపడొద్దు, కలత చెందొద్దు, భయం పడొద్దు. నా మాట వినండి. నలుగురు కష్టపడి పనిచేద్దాం, 4 రూపాయలు సంపాదిద్దాం. అప్పులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, కాదని నేను అనట్లా. సరే, తిడితే తిట్టనేయండి, తిట్లు తిందాం, అవమానపరచనేయండి, పడదాం. కానీ మనం భయపడదు, ఎందుకంటే మనం జీవం గల దేవుడిని నమ్ముకొని ఉన్నాం. మనం జీవం గల దేవుడిని నమ్ముకొని ఉన్నాం. ఇప్పటిదాకా ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా జీవించాం. ఇక అలా కాదు, ఒక క్రమంలోనికి వద్దాం. అందరం కలిసి కష్టపడదాం, 4 రూపాయలు తెచ్చి ఒక దగ్గర వేద్దాం, అదంతా కలిసి ఒక మొత్తం చేసి ఒక్కొక్క అప్పు కడదాం అని ఇక అందరం కలిసి 6 దినాలు కష్టపడి పని చేయటం, తలా రూపాయి తీసుకొచ్చి ఒక మొత్తం చేయటం.
ఆదివారం రోజు అందరం చక్కగా తలంటు స్నానాలు చేసి బైబిళ్ళు తీసుకొని మై విను, నిద్రట్టవుతుంది తిక్కల్దానా. స్తోత్రం చెప్పు, చెప్పు, గట్టి చెప్పు, ఇంకోసారి చెప్పు. తలంటూ స్నానం చేసి ఆదివారం పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని మొత్తం ఎవరు బైబిల్ తీసుకొని మందిరానికి పోయి చక్కగా దేవుని సన్నిధిలో గడిపి మళ్ళీ ఇంటికి వచ్చి అంత ఆహారం తిని మళ్ళీ కాసేపు ప్రార్థన చేసుకొని కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళా సోమవారం నుంచి మళ్ళీ కష్టం చేసుకోవడానికి మళ్ళీ వెళ్ళి ఆ విధంగా ఇక ఎవరికి ఏ గొడవ వచ్చినా ఇష్యూ వచ్చినా నాది, ఇక నేను మళ్ళీ మధ్యలో బ్యాలెన్స్ చేసి కాదు నువ్వు ఆగు నేను తగ్గించుకొని, మరి 10 మందిని కంట్రోల్ చేయాలంటే ఎవడో ఒకటి తగ్గించుకోవాలి. అందరూ టెంపర్లు అయితే ఇల్లు ఒక దారి అయిద్ది, అందరూ ఆసోదోళ్ళు అయితే ఇల్లు బాగుపడేది ఎప్పుడండి? అందరూ ఓర్పు లేని వాళ్ళే, అందరూ గొడ్డలు చించుకునే వాళ్ళు అయితే. కాబట్టి నేనే దీక్ష పూనాను, మీకు మాదిరి కోసం చెప్తున్నా. గతంలో ఒకసారి మాట్లాడించాడు దేవుడు ఇదే విషయాన్ని, మళ్ళీ ఒకసారి మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాను. నేనే పూనుకున్న సాధించిన దాన్ని కార్యం చెప్తున్నాను. నేను దేవుని మహాకృపను బట్టి అందరు కంట్రోల్ చేసి అందరినీ భక్తి మార్గం వైపు తిప్పి వచ్చిన రూపాయంతో ఒక్కొక్క కప్పు కడతా దేవుని మహాకృపను బట్టి అనతి కాలంలోనే అప్పు అడిగేవాళ్ళు లేకుండా, అది అప్పు నాకు ఇవ్వలేదేంది నువ్వు అని అడిగేవాళ్ళు లేకుండా నా యేసయ్య చేశాడు. చిలకలూరుపేటలో ఇక ఉనికే లేదురా అనుకున్న ఈ చిలకలూరుపేటలోనే రేకులో ఆకులో మాదంటూ ఒక ఇల్లు కట్టుకొని అందులో మా కుటుంబం బతకడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు. కలిసి ప్రార్థన చేసుకోవటం, కలిసి చేసేటువంటి కుటీర పరిశ్రమ ఒకటి ఏర్పాటు చేశాడు. అందరం కలిసి అందులో పని చేయటం, అందరం కలిసి ప్రార్థన చేయటం, ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్. కుటుంబ ప్రార్థన ఎంత శ్రేష్టమైందంటే మనం చాలా ఉచ్చులోంచి కాపాడపడటానికి, చాలా శ్రమల్లోంచి మనం బయటపడటానికి ఫ్యామిలీ ప్రేయర్ చాలా దోహదపడిద్ది. ఎప్పుడైతే కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది నిర్లక్ష్యం చేయబడిద్దో, ఎక్కడెక్కడి దరిద్రం అంతా కుటుంబాన్ని ఆవరించి కలతల పాలవుతాం. కుటుంబ ప్రార్థన అనే దాన్ని ఏర్పరిచా నేనే. ఆడవాళ్ళని నేనే పిలవాలి, మగవాళ్ళని నేనే పిలవాలి. నాకు రోషం ఉందిగా, కుటుంబం బాగుపడాలంటే ఆ బాధ్యత అందరికి ఉండాలిగా. సహజంగా ఏమని గర్వం చెప్తాడు తెలుసు సైతాను? భార్య భర్త, తల్లి తండ్రి, అన్న తమ్ముడు, ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, లేకపోతే తల్లి తండ్రి, 2 పిల్లలు, 4 కుటుంబ సభ్యులు అనుకోండి. కుటుంబం బాగుపడాలి, కలిసి ప్రార్థన చేయాలనేటువంటి ఆలోచన అందరికీ ఉండాలి. ఒకడే అందరినీ పద్దాకలా గ్యాదర్ చేయాలంటే చిరాకు పుట్టిద్దా పుట్టదా? అందులో అహం రెచ్చిపోయి నా లోలు పిలిచి 5వ రోజు లేదు కావాలని ఆగుతావు నువ్వు. వాళ్ళు గ్యాదర్ అవుతారా అవరా అని వాళ్ళు అవ్వరు, నీకు మండిపోయిద్ది. నువ్వు కూడా అవ్వవు, ఇక నువ్వు కూడా కూర్చోవు. ఎవరో ఒకళ్ళు వచ్చి అడుగుతారు, ఏంది ప్రార్థనకు పిలుస్తావుగా, ఏంది ప్రార్థన చేయలేదు ఈరోజు అని. నాకే పట్టింది ఏంది? నాకే పట్టిందా? మిమ్మల్ని అందరినీ రోజు పిలిచి కూర్చోబెట్టి రాండి అని పిలిచేది నాకే పట్టిందా? కొంప బాగుపడాలని మీకు లేదా? ఇల్లు బాగుపడాలని మీకు లేదా? మీకు లేనప్పుడు నాకెందుకు? నేను చేయదలుచుకోలేదు లేపో. అదేంది మాకు చెప్పింది నువ్వు, మాకు నేర్పింది నువ్వు చేస్తున్నావని మేమేదో నువ్వు నీ వెంటబడి వస్తుంటే నువ్వు ఇట్లా అది నేను నవ్వలు కాదు పడే చేతనది చేసుకోండి లేదు పండి. ఇలాంటి అహమే మేలుకుంటుంది ఫ్యామిలీ ప్రేయర్స్ నాశనం చేయడానికి. అవునా కాదా? అవునన్నోళ్ళు చేయొత్తండి. కుటుంబ అదిగో చూసారా, అంటే ట్రై చేశారు, దెబ్బతిన్నారు బిడ్డల అనుభవం. తల్లి పిల్లల్ని పిలిచిది, రోజు పిలిచి ఆమె సిరాకు పుట్టింది. ఒకరోజు ఆమె పిలవడం మానేసిద్ది. ఏంటి మమ్మీ ప్రేరే పిలవలేదంట? నేను పిలుస్తాను మమ్మీ రోజు. మీకు ఉండాలి మమ్మీ బాగుపడాలని రంది, నీకు లేనప్పుడు నేను ఎందుకు పిలుస్తా?
ప్రార్థన చేస్తే చేయండి, లేకపోతే సావండి అనిపోయింది. 4 రోజులే. నేను అట్లా కాదు, వాళ్ళకి అలవాటు అయిన దాకా, వాళ్ళు ప్రార్థన చేయకపోతే వాళ్ళకి ప్రశాంతత ఉండన్న దాకా వాళ్ళని అలవాటు చేశా. అప్పటిదాకా తగ్గించుకున్నా. నేనే అంతకుముందు ఎవరు నాకంటే గొప్ప అంటే ఊరుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు ఇంట్లో ఎవరు ఏంది నేను అంటే నువ్వేనా, నువ్వు పెద్ద తోపు కదా. ఒక్కోసారి మా అమ్మ లేచేది, మొత్తానికి నేను అంటది, అమ్మ నువ్వు మహా తోపు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఉంటుంది ఈ మధ్యలో?